జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ పాకిస్తాన్ కు సంబంధించినటువంటి మరొక కీలకమైన అప్డేట్ అయితే తీసుకువచ్చిన పహల్గామ్ దాడి తర్వాత భారత్ ఏం చేస్తాదో అని చెప్పేసి పాకిస్తాన్ భయపడి సస్తాంది భారత్ ఏ సమయంలో ఎటు నుంచి ఎంత తీవ్రంగా దాడి చేస్తుందో అని చెప్పేసి ఈ పాకిస్తాన్ నాయకులు ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నారు బిక్కుమని ఒక పక్కన ఈ బెలుచి రెబల్స్ దాడులు చేస్తా ఉంటే మరో పక్కన ఈ తెహ్రీక్ తాలిబాన్లు దాడులు చేస్తున్నారు దీనికి తోడు ఇప్పుడు భారత్ యుద్ధ సన్నాహాలు చేస్తుంది దీంతో పాకిస్తాన్ ఆర్మీ భయంతో వణికి చేస్తుంది ఇప్పటికే 5,000 మంది పాకిస్తాన్ సైనికులు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వెళ్ళిపోయినారంట ఇప్పుడు కొత్తగా మళ్ళీ 240 మంది ఆర్మీ అధికారులు ఎవరో సామాన్య సైనికులు కాదు ఏకంగా ఆర్మీ అధికారులు ఈ పాకిస్తాన్ వదిలేసి విదేశాలకు పారిపోయినారంట దండవరా స్వామి మీరు వద్దు మీ దేశం వద్దు మీ యుద్ధం వద్దు ఏవద్దు వాళ్ళ శాతంలో మేము దెబ్బలు తినలేము మేము సావలేమని చెప్పేసి దీంతో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి ఖవాజా ఆసిఫ్ తత్తరపడి బెదిరిచేస్తాడు తమకు రక్షణగా ఉంటుందనుకున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీనే ఇలా బెంబేలెత్తిపోతా ఉండడంతో ఈ పాకిస్తాన్ నాయకులకు ఏం చేయాలో పాల్పోవడం లేదంట పైగా ఏ దేశం కూడా తమకు సపోర్ట్ చేయడం లేదని చెప్పేసి పాకిస్తాన్ నాయకులు కుమిలిపోతున్నారు ఏం ఉండదు కదా మీ దోస్తి ఇది చైనా ఒకటి ఉండదు ఆ బొంగులో దేశం ఒకటి ఉండదు ఈ దేశాలన్నీ ఉన్నాయి కదా పోయి వాళ్ళు ఏమన్నా ఉంటే పట్టుకునేటి కంటే పట్టుకోబడి పోయి ఏమన్నా సాయం చేస్తారేమో చూద్దాం వాళ్ళకి అంత సీన్ ఉంటే అంత దమ్ముంటే ఈ క్రమంలోనే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నిన్న ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు నిన్న పాకిస్తాన్ పార్లమెంటు అత్యవసర సమావేశం ముగిసిన వెంటనే ఈ ఖవాజా ఆసిఫ్ ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు ఇక ఈ ఖవాజా ఆసిఫ్ ఈ సమావేశంలో మాట్లాడతా మేము ఎవరికి భయపడడం లేదు భారతదేశానికి అసలే భయపడడం లేదు భారత్ మా మీద దుందుడుకుగా వ్యవహరిస్తుంది కానీ దీన్ని మేమైతే సహించం భారత ఉత్తి పుణ్యానికే కయ్యానికి కాలు దూతాంది మీరు పెద్ద పతిత్తులు అమాయకులని మీ మీద కావాలనే పాపం ఏమి తెలియని నంగబూసులు ఉన్నారాడని చెప్పేసి మా వాళ్ళు రాళ్ళు వచ్చున్నారు నాయన ఏమి తెలియని నంగలు ఉన్నారాడనేసి ఇలా పాకిస్తాన్లో లపాకీలంతా ఉన్నారనే వచ్చి రాళ్ళు వేస్తున్నారు ఇకపోతే కొన్ని దేశాలు భారత పాకిస్తాన్ల మధ్యన శాంతిని నెలకొల్పేందుకు విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాయి అవునా మరి దశాబ్దాల పాటు ఆ దేశాలన్నీ అడిగినానన్నా బుజ్జికరణలో అడిగినాయి కానీ భారత ఎవరి మాట వినడం లేదు వినదు ఎందుకంటే ఈ పాకిస్తాన్ వల్ల మా దేశానికి నష్టం జరిగింది చాలా అంటే చాలా ప్రాణ నష్టం జరిగింది చాలా సార్లు మమ్మల్ని విసిగించారు చికాకు పుట్టించారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టరు దీనికి దెబ్బ ఎట్టుంటుందంటే ప్రపంచ దేశాలే ఆ శబ్దం లేక చెవులు మూసుకోవాలా అట్టుంటుంది దెబ్బ అంటే మామూలు కూడా ఉండదు కానీ మేము భారత్కి అయితే భయపడడం లేదు అని మాట్లాడినాడు భయపడకపోతే ఇంకేమన్నా మీ వాళ్ళని రమ్మని చెప్పు వచ్చి తుపాకులు పాడు మీ దగ్గర ఏమన్నా ఈ ఓటీ బోటీ ఏమన్నా ఉంటే వచ్చి ఎతకరమ్మని చెప్పు వాళ్ళు ఎంత మాత్రం నిలబడతారో ఎంత మాత్రం మాకు సమాధానం ఇవ్వగలుగుతారో చూస్తాం మేము కూడా ఏమే ఏదో దాయాది దేశం కదా అని చెప్పేసి ఉపేక్షించి వదిలిపెడుతున్నామని చెప్పి మాట్లాడినాడు ఓరి నీ గుడుగాల సిగ్గన్నా లేదంటారా సాయి ఒకరు ఉన్నాను సిగ్గన్నా లేదా అంటాలే కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి అయితే నెలకొనింది కానీ మేము భారత్కి అయితే భయపడ్డంలే ఈ పాయింట్ మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా మేము భారతదేశానికి మేము భయపడ్డంలే ఒకవేళ భారత్ కనుక మా పైన దాడులు నిర్వహిస్తే మేము కూడా ప్రతిదాడి చేస్తాం ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు అని మాట్లాడినాడు ఓకే మేము రెడీగానే ఉన్నాం మీ మారిపోయి దానికోలా మా వాళ్ళు రాజీనామా చేసి పారిపోలా లేకపోతే విదేశాలకు పోలా కదా మీ వాళ్ళ మాదిరా అదురు డిక్కి వేసుకొని ఇకపోతే మా సైనికులు యుద్ధం కోసం వీరుల వల్ల ఎదురు చూస్తున్నారంట ఆహా అటులైనా ఓకే ఏదైనా భారత్ తీసుకునేటటువంటి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది భారత వేగవంతంగా తీవ్రమైన చర్యలు అయితే తీసుకుంటుంది ఇరు దేశాల మధ్యన శాంతికి భారత అంగీకరించే పరిస్థితులు అయితే కనపడడం లేదని మాట్లాడాడు డెకైటో పాకిస్తాన్కు భారతదేశానికి మధ్యన శాంతి అనే పదానికి అసలు అవకాశమే లేదు ఆ పదమే లేదు హిస్టరీలో ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా మీరు వచ్చి మా మీద దాడులు చేస్తా ఈ ఉగ్రవాద దాడులు చేస్తా మా వాళ్ళ ప్రాణాలు తెచ్చా భారత ఆర్మీ పైన ఈ దాడులు తెగబడతా ఉంటే మేము శాంతి మంత్రము శాంతి జాపం చేసుకుంటా ఉండాలి మేము ఇక్కడ కూర్చొని మిమ్మల్ని ఆడ కూర్చోబెట్టా ఏది పూలు పండ్లు పెట్టి మీకంతా ఆడ కూర్చోబెట్టి శోభన గదిలో పెళ్లి కూతురిని కూర్చోబెట్టేట మేము పడే బాధలు మేము పడతా ఉండాలి ఉండండి ఇకపోతే ఇరు దేశాల మధ్యన సయోధ్యను ఆ దేవుడే కుదర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాను అని మాట్లాడినాడు ఇంతకు ఏ దేవుడు మీ దృష్టిలో మీ దేవుడు వేరు మా దేవుడు వేరు కదా అందుకే ఏ దేవుడు అని చెప్పి నేను అడుగుతున్నా భారత్ దాడి చేస్తే మేము తీవ్రంగా ప్రతిదాడి చేస్తాం ఓకే ఇబ్బందేలే
మేము భారతీయులం రా, మీ మారి బుడబుడకలం కాదు, మేము అసలు భయపడడం లేదని ఎన్నిసార్లు చెప్తారా మేము భయపడడం లేదని సిగ్గుమాలోడా. గత 5 రోజుల నుంచి ఎల్ఓసి పొడవున భారత్ అయితే కవింపు చర్యలకు పాల్పడుతుంది. పాకిస్తాన్ సైనికులను అకారణంగా చంపుతారు. అకారణంగా ఏం చంపడంలే, మీరు కూడా తీవ్రవాదులతో కలిసిపోయినారు కాబట్టి కలేసి మింగుతారు ఊరికే కూడా కాకుండా. ఇకపోతే ప్రస్తుతం ఈ ఎల్ఓసి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయినా మేము అయితే భయపడ్డంలే. ఎల్ఓసి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో గిల్గిట్ బలిస్తాన్ ప్రాంతాల్లో విమాన సర్వీసులు నిలిపేసినాం. అంతేకాకుండా పాకిస్తాన్ అంతర్జాతీయ సర్వీసులు కూడా నిలిపేసినాం. మేము ఇదంతా కూడా భారత్కు భయపడైతే చేయడం లేదు, జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకునే ముందు జాగ్రత్తలు తీసుకుంటామంటూ ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఒకవైపు భయంతో వణికిపోతానే మరోవైపు మేము భయపడడం లేదంట ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు. భయం అంటే ఏంటో, అది ఎలా ఉంటుందో ఇంతవరకు నువ్వు కావచ్చు, మీ దేశ సైనికులు కావచ్చు, మీ దేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులు కావచ్చు కొంతే చూసుంటారు. ఇంకా సినిమా చాలానే ఉండాలి. సినిమా అంతా అయిపోయేటప్పటికి మీకు ఉంటారు తిరణాలా, మామూలుగా ఉండదు. ఏలే వీణ వాయించడమే అట్నే వీణ. అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.